హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఇది చేయడానికి ముందుగా మిక్సీ జార్ పెట్టుకుని అందులోకి పుట్నాలను వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేలాలని తీసుకుని ఇందులోకి వాటర్ పోసుకోవాలి. 2 minutes వాటర్లో ఉంచుకొని 2 minutes తర్వాత వాటర్లో నుంచి తీసేసుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో ఉంచితే ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇట్లా వాటర్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలను వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకొని టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తడుపుకొని పెట్టుకున్న పేలాలను వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.